తుఫాన్ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, దూకే ముందు సింహం ఒక అడుగు వెనక్కేస్తుంది. సేమ్ టు సేమ్ పెళ్లిలో పెళ్లి కూతురు తలంచి తాళి కట్టించుకుంటుంది. వీళ్ళందరూ ఒక్కసారి ఫీల్డ్ లోకి దిగితే ఉంటదోరే. ఎండి కొబ్బరి ముక్కల పిండి మరలో ఎత్తే నూనె పక్కకే పిప్పో పక్కకే వచ్చేస్తా చూడు, అట్ట అయిపోతాం. నూనె వాళ్ళ తలకే ఒంటికి రాసేసుకుంటారు, పిప్పి పక్కన ఎడేస్తారు. నీకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేనెందుకు సావాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది, కేసులు పెడతారేమో భయవేస్తుంది. లాస్ట్ కి నువ్వేం చేస్తావో తెలుసా? వాట్సాప్ లో ఫ్రస్ట్రేషన్ స్టేటస్లు పెట్టుకుంటావు, అది కూడా మీ ఆవిడని హైడ్ చేసి. ఏదో నిన్న కాక మొన్న పెళ్ళైనోడికి చెప్పాల్సిన మాటలేనా అన్న ఇవి? నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నందుకేరా మీ ఆవిడ నేను అంత బాగా చూసుకుంటుంది. బోతు ముఖం ఏదవా. ఊకో అన్న, మా ఆవిడ నిజంగానే మంచిది, మా అమ్మని కూడా బాగా చూసుకుంటుంది. ఆ పొల్లరాజు గారు కూడా పెళ్ళైన కొత్తలో నీలాగే పేలేడు. సంవత్సరానికి ఈళ్ళో ఉన్న సారం అంతా సంసారం మొత్తం కలిసి సారా తాగినట్టు తాగేశారు. ఓపిక అయిపోయింది మామ, చచ్చిపోవాలి ఉంది. ఉరితాడు కొనుక్కోవడానికి 100 రూపాయలు గూగుల్ పే చేయమన్నాడు తెలుసా? చేసావా? చేస్తే చచ్చిపోయాడు కదా. అమ్మా మరేం చేశారు? నరుక్కుంటూ పోతే అడవులైనా మిగలం, ప్రాణాలు తీసుకుంటూ పోతే మొగుళ్ళైనా మిగలరు. మొక్కలో మొగుళ్ళు ఈ పర్యావరణానికి చాలా అవసరం రా. అందుకనే ఆడికి ఓపిక రావడానికి ఓ మంచి ఉపాయం చెప్పా. ఏమని? మంచి సెంటర్ చూసి సీరలకు టోపింగ్ చేయమన్నా. శాడిస్టులకి సైకోలకి సీరలు అమ్మడం అంటే పంచర్ పడ్డ సైకిల్ వేసుకుని ప్రపంచయాత్ర చేసినంత ఓపిక ఉండాలి. వచ్చిందా? వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇన్స్టాలో ఓర్పు ఓదార్పు అనే పాడ్కాస్ట్ కూడా మొదలెట్టాడు. అందుకని పెళ్ళం ప్రేమ చూపిస్తుందని పూరిలో పొంగిపోకు, ఏడి సల్లారాక పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోతావు. సర్లే, ఎంత చెప్పినా ఈడెండ. నేను చెప్పేది మీరు వినట్లేదు. ఏంటది? ఇల్లు ఈస్ట్ గోదావరి రికార్డింగ్ డాన్స్ లో తయారైంది. పదండి. ఏం చేస్తున్నారు ఈ డిస్కో లైట్ లైట్రా? ఇల్లు ఒరిజినల్ లైట్లే. ఎవరదే? ఏంటి ట్రాక్టర్ల మీద డాన్స్ లేసి వాళ్ళ బెడ్ల మీద నడ్డి లూపుతున్నారు? ఆ జీన్స్లేంటి, ఈ డాన్స్లేంటి? నా చీరలన్నీ స్టీల్ సామాన్లుడికేసేసా బ్రదర్. నా చుడిదార్లన్నీ OLX లో అమ్మేసాను సిస్టర్. అమ్మేసి ఎర్రగడ్డ సండే బజార్ లో ఈ 100 రూపాయల కొట్లు కొన్నారా? బ్రాండ్ కి బజార్ కి తేడా తెలియనోళ్ళు ఎలా చేసుకున్నావు అక్క? బ్యాండ్ మేళంతో వస్తే బాగా గ్రాండ్ అనుకున్నాలే. టేస్ట్లెస్ ఫెలో. నవ్వుతున్నా. మీతో కాపురం చేసి నాకు బోర్ కొట్టేసింది, సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నా. అదేంటి నీ వెనకాల గొడుగు కట్టుకుని తిరుగుద్దా? ఎందుకంటే నీకు ఆర్టిస్ట్ గెటప్ కన్నా ఈ అసిస్టెంట్ గెటప్ కరెక్ట్ గా సెట్ అయింది.